Hello my dear friends, please subscribe my channel, like me and share me please. యాక్చువల్లీ ఈరోజు మనము చింతపల్లి సాయిబాబా టెంపుల్ దగ్గరికి వచ్చాము. సాయిబాబా టెంపుల్ విశిష్టత తెలుపుదామని. ఈ టెంపుల్ ఇబ్రాహీంపట్నం, హైదరాబాద్ నుంచి ఇబ్రాహీంపట్నం నాగన్సాగర్ వెళ్ళే రూట్లో ఉండిద్ది. చింతపల్లి అనే ఊరిలో టెంపుల్ చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే సాయిబాబా దీంట్లో అంటే గుడిలో నిజ రూపంలో సాయిబాబా ఎలా ఉంటాడో, అంటే బ్రతుకున్న సాయిబాబా ఎలా ఉంటాడో అలాంటి విగ్రహాలు పెట్టారు. డోంట్ స్కిప్, ఫస్ట్ మొత్తం టోటల్ వీడియో అంతా చూడండి, స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా. స్కిప్ చేస్తే లాస్ట్ చాలా మిస్ అయిపోతారు. ఇది గుడి ఎంట్రన్స్లోనే మనకి గణేషుని విగ్రహం ఒకటి ఉండిద్ది. సో గణేషుని విగ్రహం దాటిన తర్వాత కొంచెం ముంగడు పోయిన తర్వాత ఎంట్రన్స్ ఉండిద్ది. ఎంట్రన్స్లు చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. ఇది స్టైల్ బాగుంది. దీని లోపల పోయిన తర్వాత, గుళ్ళోపడి పోయిన తర్వాత సాయిబాబా దర్శనము స్టార్ట్ అవుతుంది. సాయిబాబా గారు బంగారు తొడుగుతోటి అద్భుతమైన గుడి. ఈ గుడిలో కంకణాలు కూడా కడతారు. ఆ కంకణాల్లో కట్టించుకున్న తర్వాత మనం సాయిబాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చి దిగేటప్పుడు ఇది దిగిన తర్వాత మనం ఇప్పుడు సాయిబాబా నిజరూప దర్శనం ఏదైతే ఉందో నేను చెప్పాను కదా, అది చూద్దామండి. ఇప్పుడు రియల్గా సాయిబాబా బ్రతుకుంటే ఎలా ఉంటాడు అనేది ఇక్కడ వీళ్ళు విగ్రహంలు తయారు చేసి పెట్టారు. రియల్గా సాయిబాబా బ్రతుకున్నప్పుడు ఎలా ఉన్నాడు అనేది ఈ విగ్రహంలో కనిపించిద్ది. గోర్లు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా సాయిబాబా బ్రతుకున్నాడు చూపిస్తుంది. ఆ యొక్క కళ్ళు కానీ, మీసాలు కానీ, బాబా వారు రూపము, ఆ రూపం అంతే కళ్ళల్లో ఇలా మెదులుతుంటుంది. ఒక కళాకారుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని రంగులతోటి కళాకారుడు వేస్తున్నారు. అది చూపిద్దామని ఒక వీడియో తీశాను. దాని తర్వాత సాయిబాబా పడుకునే విధానం ఏదైతే ఉందో, సాయిబాబా పడుకునే విధానము ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నిజమైన రూపం అన్నమాట. అసలు ఎట్లా అంటే సాయిబాబాని చూస్తే నిజంగా దేవుడు పడుకున్నాడా అలా ఉండిద్ది అనమాట. అక్కడ చాలా బాగుంది. అసలు ఆయన చూసి అక్కడి నుంచి రావాలనిపించలేదు అనేది చాలామంది మదిలో ఉండిద్ది. బట్ నాకు కూడా అలానే అనిపించింది. ఇక్కడ కూర్చున్న దగ్గర సాయిబాబా ఎంత బాగున్నారు ఫ్రెండ్స్. ఆయనను వదిలిపెట్టి రావాలని చాలా బాధేసింది. అక్కడే ఉండి సాయిబాబాని దర్శించుకున్న తర్వాత ఒక 1 hour అక్కడ రెస్ట్ తీసుకొని వచ్చాము. ఇక్కడే గోశాల ఉన్నది. ఇక్కడే ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా బాగుండిద్ది. ఒకసారి అందరూ కూడా ఈ యొక్క సాయిబాబా గుడిని దర్శించుకోవాలి. ఆ యొక్క దేవుని కృపా కటాక్షాలు మనందు ఉండాలి. ఇది విచిత్రమైన టెంపుల్లో, మంచి టెంపుల్లో